హలో మామా బ్రోస్ అండ్ చిచ్చాస్, దిస్ ఇస్ ఆపర్జీన్ ద డిఎన్ఏ ఆఫ్ సినిమా. ఈ వీక్ మీకు ఒక మంచి ఓటీటీ రికమెండేషన్ కోసం వచ్చాను. నేను ఒక హిందీ వెబ్ సిరీస్ చూశాను, దట్ ఈస్ తస్కరీ, స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. క్రైమ్ థ్రిల్లర్ చూద్దాము అని అనుకుంటే ఒక లుక్ వేసేసేయండి. ప్లాట్ లైన్ విషయానికి వస్తే, కస్టమ్స్ ఆఫీసర్స్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో స్మగ్లింగ్ సిండికేట్ ని ఎలా ఎరాడికేట్ చేశారనేదే బేసిక్ స్టోరీ లైన్. పాజిటివ్స్ విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చింది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. కస్టమ్స్ ఆఫీసర్స్ ఉండే రిస్ట్రిక్షన్స్ ని, వాళ్ళ హైయర్ అఫీషియల్స్ నుంచి వచ్చే ప్రెషర్స్ ని, వాళ్ళకు ఉండే లైఫ్ స్టైల్ ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు అనేది చూపించింది. స్మగ్లింగ్ అనేది ఎయిర్పోర్ట్స్ లో ఎంత కామన్ గా ఉంటుంది, ఎలా చేస్తారు, ఎన్ని వేస్ లో చేస్తారు అనేది మనకి వెబ్ సిరీస్ లో చూపించిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఆల్రెడీ స్మగ్లింగ్ అనేది ఎయిర్పోర్ట్స్ నుంచి ఎలా చేస్తారు అనేది వీడొక్కడే మూవీలో చూసాము, కానీ ఇందులో ఇంకా డీటెయిల్డ్ గా మనకి చూపించిన విధానం అండ్ దట్ టు ఆ ఆఫీసర్స్ ఈ స్మగ్లింగ్ సిండికేట్ ని ఎలా ఎదుర్కొంటారు అనేది నన్ను చాలా బాగా ఎగ్జైట్ చేసింది. నెగిటివ్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్ టూ మచ్ రష్డ్ అనిపిస్తుంది. సిరీస్ లాస్ట్ కి వచ్చేసరికి ఫాస్ట్ గా అవగొట్టేద్దాము, ఇంక సీజన్ 2 వద్దు అని అనుకునేటట్టు తీసినట్టు అనిపిస్తుంది. చాలా ప్లాట్ హోల్స్ అండ్ చాలా లాజిక్స్ మిస్ అయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్, కొన్ని సీక్వెన్సెస్ కరెక్ట్ గా ల్యాండ్ అవ్వలేదని అనిపించింది. కస్టమ్ ఆఫీసర్స్ డ్యూటీస్ ని, వాళ్ళ లైఫ్ స్టైల్ ని, వాళ్ళ ప్రెషర్స్ ని, వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ని చూపించడంలో డైరెక్టర్ చాలా సక్సీడ్ అయ్యారు అనిపించింది. ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసింది నీరజ్ పాండే గారు. నేను ఆయన వెబ్ సిరీస్ కి, మూవీస్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. మీకు తెలియకపోవచ్చు, ఆయన డైరెక్ట్ చేసిన వన్ ఆఫ్ ది మూవీస్ ఇస్ ఎంఎస్ ధోని. ఎస్, ఎంఎస్ ధోనిని ఆయనే డైరెక్ట్ చేశారు. డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ యూ గైస్ టు వాచ్ ఇట్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీకెండ్ కి అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫైనల్ వెర్డిక్ట్ ఇస్ నెట్ఫ్లిక్స్ హ్యాస్ అ విన్నర్ గైస్.